ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని 'జానీ మాస్టర్' అంశం అనేది చాలా తీవ్రంగా కలచివేస్తున్న సంగతి తెలిసిందే. తన వద్ద పనిచేసినటువంటి ఒక సబార్డినేట్ కొరియోగ్రాఫర్ మీద జానీ మాస్టర్ తీవ్రమైన లైంగిక దాడి చేశారంటూ ఆమె చేసినటువంటి ఆరోపణ, ఆమె చేసినటువంటి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులు 4 బృందాలుగా విడిపోయి ఆయన ఎక్కడున్నాడో పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి పరారీలో అంటే అబ్స్కాండింగ్‌లో ఉన్నటువంటి జానీ మాస్టర్‌ని పట్టుకోవడం కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు అల్లు అర్జున్ తీసుకున్నటువంటి వరుస సంచలన నిర్ణయాలకి అందరూ సెల్యూట్లు కొడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గూడా అల్లు అర్జున్ తీసుకున్నటువంటి నిర్ణయానికి శభాష్ అని సెల్యూట్ కొడుతున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ టైమ్స్‌లో తెలుగు సినిమాకు సంబంధించినటువంటి కాస్టింగ్ కౌచ్ మీద రకరకాల ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎవరన్నా ఒక అమ్మాయికి ఒక చిన్న వేషం కావాలన్నా, ఒక కొరియోగ్రాఫర్‌గా ఎదగాలన్నా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎదగాలన్నా, ఒక రైటర్‌గా ఎదగాలన్నా కంపల్సరీ ఆ అమ్మాయితో పడుకోవాల్సిందే అనేటువంటి ఒక మెంటాలిటీని సృష్టించారనేటువంటి ఆరోపణలు స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే. ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని మొదటి నుంచి తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ ఆమెకి భరోసా ఇచ్చారని, ధైర్యాన్ని ఇచ్చారని, ఈమె కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత తనకు సంబంధించినటువంటి 'పుష్ప 2' సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇస్తున్నారని, అతను చేయబోయేటువంటి రానున్న ప్రతి సినిమాలో కూడా ఆమెకు అవకాశం ఇస్తానని, ఏదో ఒక పాటకైనా ఖచ్చితంగా అవకాశం ఇస్తానని మాటిచ్చినట్టుగా తెలుస్తోంది. సినిమాలకు సంబంధించి ఎట్లా ఉంటుందంటే, ఒక సినిమాలో 6 పాటలుంటే 6 పాటలకి ఒకే డాన్స్ మాస్టర్ ఉండరు. ఒక్కొక్క పాటకి ఒక్కొక్కళ్ళని పెట్టుకుంటున్నారు ఈ మధ్య. హై బడ్జెటెడ్ మూవీస్. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ చేసేవన్నీ హై బడ్జెటెడ్ మూవీసే ఉంటాయి కాబట్టి, తన హై బడ్జెటెడ్ మూవీస్‌లో ఒక్క పాటకైనా కంపల్సరీ ఆమెకు అవకాశం ఇస్తే, పలానా పాట గనక హిట్ అయితే, ఈ అమ్మాయే దాని కొరియోగ్రఫీ అని ఇండస్ట్రీ అంతా తెలిస్తే ఆమెకి మరిన్ని అవకాశాలొస్తాయి. అలాంటి ఒక గొప్ప నిర్ణయాన్ని అల్లు అర్జున్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ అల్లు అర్జున్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ సైతం మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. అదొకటే కాదు. ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఉన్నటువంటి సినిమాల్లోకి రావాలనుకున్నా, లేదా ఆల్రెడీ ఇప్పటికే సినిమాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలెవరికీ ఈ రకమైనటువంటి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు లేకుండా, ఒక స్ట్రాంగ్ విమెన్ కమిషన్‌ని ఇప్పటికే వేశామని చెప్తోంది ఫిల్మ్ ఛాంబర్. మంచు విష్ణు ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. అందుకే త్వరలో మంచు విష్ణువుని కలిసి, ఈ ఫిల్మ్ ఛాంబర్‌కి సంబంధించినటువంటి ఉమెన్ అసోసియేషన్‌లో ఇంకేమి రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళు, కనీసం వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ కూడా తెలియకుండా ఎవరు తమల్ని హెరాస్ చేస్తున్నారనే విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోయినా ఒక డ్రాప్ బాక్స్ ద్వారా తమకు సంబంధించినటువంటి ఇబ్బందులున్నా లేదా ఈమెయిల్ అయినా పెట్టమని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రతి అంశాన్ని కూడా అల్లు అర్జున్ దగ్గరుండి చూసుకునేలాగా, ఇంకొకసారి ఇండస్ట్రీలో ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూసుకునేలాగా తన బాధ్యతాయుతమైనటువంటి అంశాల్ని తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఏంటి? ఎవరెవరు ఏ రకంగా వేధిస్తున్నారనే అంశాలను కూడా అల్లు అర్జున్ ముందుకు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అందువల్ల అందరూ సెల్యూట్ కొడుతున్నారు ఈరోజు అల్లు అర్జున్‌కి. మీరు కూడా సెల్యూట్ అల్లు అర్జున్ అని ఒకే ఒక్క కామెంట్ ఇవ్వండి. ఎంతమంది యూట్యూబ్‌లో అల్లు అర్జున్ చేస్తున్నటువంటి అంశాన్ని మెచ్చుకుంటున్నారనేది ఆయనకి కూడా తెలియాలి. ఈ వీడియో ఆయన వరకు పంపించే బాధ్యత మాది. కానీ ఎంతమంది అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు బయట జనాలు అనేది కూడా ఆయనకి తెలియాలి. ఇండస్ట్రీ జనాలే కాదు. కాబట్టి సపోర్ట్ అల్లు అర్జున్ లేదా సెల్యూట్ అల్లు అర్జున్ అని ఇచ్చేటువంటి ఒక్క కామెంట్ ఆయనకి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేసి వెళ్ళండి.